అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి సమర్థుల దివ్యానుగ్రహంతో మన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని నేను కూడా మీ అందరి తరపున బాబాగారి పాదాలనంటి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. భక్తితో, శ్రద్ధతో సాయి చెప్పేటువంటి గురువాక్కులను వినేందుకు ప్రయత్నం చేయండి. మనకు బాబాగారు తెలియజేస్తున్నారు, తల్లి, నేను నీతో ఒక ముఖ్యమైన మాటను చెప్పబోతున్నాను. నేను నీతో చెప్పే ప్రతి మాట నీ మంచి కోరి నీ తండ్రిగా నీకు చెబుతాను. కొన్నిసార్లు నేను నీ విషయంలో చాలా గట్టిగా ఉండవలసి వస్తుంది. అటువంటి సమయంలో నీ మనసు ఎంతో బాధపడుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ముఖ్యంగా నిన్ను ఎవరైనా మోసం చేశారు అని నీకు అర్థమైనప్పుడు, అలాగే నీకు అవమానం జరిగిందని నీ హృదయానికి తెలిసినప్పుడు నీకు కలిగేటువంటి బాధ, గుండెలు పగిలే బాధ కలుగుతుంది. అటువంటి సమయంలో నువ్వు పడేటువంటి వేదన అంతా ఇంతా కాదు. కానీ ఈ సమయంలో నేను నీతో ఒక ముఖ్యమైన మాటను చెప్పాలి అనుకుంటున్నాను. ఇటువంటి సమయంలో నేను చెప్పే ఈ మాటను బాగా గుర్తుపెట్టుకో. ఆ మాట ఏమిటో తెలుసా? నీకు ఎవరు అపకారం చేశారో, ఎవరు కష్టం కలిగించారో వాళ్లకు మంచి జరగాలి అని నువ్వు కోరుకో. అవును, నువ్వు వింటున్నటువంటిది నిజమే. నేను చెప్పింది కూడా నిజమే. నేను నీతో ఎన్నడూ అసత్యం చెప్పను. నిజంగానే నువ్వు అందరూ బాగుండాలి అని, అందరి మంచిని నువ్వు కోరుకో. అలాగే నిన్ను బాధ పెట్టేవాళ్ళు కూడా బాగుండాలని మరీ కోరుకో. అలా నువ్వు కోరుకుంటం వల్ల దైవం నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకో తెలుసా? యద్భావం తద్భవతి. ఈ మాటను నువ్వు చాలాసార్లు వినే ఉంటావు. నీ మనస్సులో ఏ భావం ఉంటుందో అది నీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటో చెప్పనా? నువ్వు నా బిడ్డవు. నా పిల్లలు ఎవ్వరూ కూడా ఎప్పుడు ఎవ్వరికి కలలో కూడా అపకారం తలపెట్టరు. ఆ ఆలోచన కూడా రానివ్వరు. అటువంటి వారే నాకు నిజమైనటువంటి బిడ్డలు. అందరికీ మంచి జరగాలి అనే కోరుకుంటారు. మరి అందరి మంచి కోరుకునేటువంటి నా బిడ్డలకు మరి మంచి జరగకుండా ఎలా పోతుంది? నేను చూస్తూ ఊరుకుంటానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? పొరపాటును కూడా నీ ఆలోచనను ఈ విధంగా రానియ్యవద్దు. నేను నీతో మళ్ళీ చెబుతున్నాను, ఎవరు ఏం చేస్తారో అదే వాళ్ళకి తిరిగి వస్తుంది. బలంగా గోడ వైపు విసిరిన బంతి మనం ఎంత బలంగా విసురుతామో అది అంతకు రెట్టింపు బలంతో తిరిగి మన దగ్గరకే చేరుకుంటుంది. అది మంచి కావచ్చు, అలాగే చెడు కూడా కావచ్చు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నావు. బాబా, అన్ని రకాలుగా నేను నష్టపోయాను. బాధలు పడుతున్నది కూడా నేనే కదా బాబా. నాకు నష్టం కలిగించిన వాళ్ళు ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు నా ముందే ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు కదా. మరి నా మనసుకు ఎలా సమాధానం దొరుకుతుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే నీకు కాలమే చక్కని సమాధానం చెప్పబోతుంది. ఇది పరమసత్యం. నువ్వు నీ మనసుని సమాధానపరుచుకోవడం కోసం నీ ఇష్టదైవాన్ని ప్రతి క్షణము స్మరిస్తూనే ఉండు. అలాగే అందరి మంచిని కోరుకోవడం అన్న ఈ ఆలోచనను మాత్రం ఎప్పుడూ కూడా విరమించుకోవద్దు. మళ్ళీ చెబుతున్నాను, యద్భావం తద్భవతి. నీ మనస్సులో ఏ భావన ఉంటుందో ఆ భావన నీ జీవితంలో కూడా జరుగుతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కని గురూపదేశాన్ని మనకి అనుగ్రహించారు. బాబాగారు చెప్పినటువంటి ఈ వాక్కులలోని పరమసత్యాన్ని సాయి అనుగ్రహంతో ఒక చక్కని కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోకుండా లైక్ చేసి సపోర్టు చేయండి. పూర్వం కావేరీ నదీ తీర ప్రాంతంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం నదీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పచ్చని పంట పొలాలతో, పెద్ద పెద్ద పండ్ల చెట్లతో ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది.
ఆ గ్రామం చాలా గ్రామాలకు నడిబొడ్డుగా ఉండడం చేత నిత్యము ఆ గ్రామం వైపుగా రాకపోకలు సాగించేవారు చాలామంది ఉండేవారు. ఆ గ్రామంలోని వారందరూ కూడా ఎంతో మంచి హృదయం కలిగిన వారు. ఆ గ్రామంలోనికి వచ్చేటువంటి సాధువులకు, సత్పురుషులకు ఆ గ్రామంలోని గ్రామ అధికారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవాడు. అందువల్ల ఆ గ్రామంలోకి ఎక్కువగా సాధువులు వస్తూ ఉండేవారు. గ్రామంలోని ఇతర గ్రామాల వాళ్ళు కూడా రాకపోకలు సాగిస్తూ ఉండడం వల్ల ఆ గ్రామం ఎప్పుడూ కూడా ప్రజలతో చక్కగా కళకళలాడుతూ ఉండేది. ఆ గ్రామంలోని వారందరూ కూడా సాధారణ రైతు కూలీలు. అందరూ కూడా ఉన్నంతలో కష్టపడి పనిచేసుకొని సంతోషమైన జీవితం గడుపుతూ ఉండేవారు. ఆ గ్రామంలోనే ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ రైతుకి తన తల్లిదండ్రుల నుండి కొద్దిగా పొలము, కొన్ని పశువులు వచ్చాయి. రైతు పెద్దవాడైన తరువాత, వివాహం జరిగిన తరువాత అతని తల్లిదండ్రులు కూడా ఒకరి తర్వాత ఒకరు కాలం చెందారు. ఇలా ఉండగా రైతు భార్య ఇంట్లోనే ఉంటూ ఆ పశువులను చూసుకుంటూ, ఇంటి పనులన్నీ చూసుకుంటూ, ఇంటి పెరటిలో చక్కగా కూరగాయలు పండించి వాటిని అమ్ముతూ ఉండేది. రైతు తన పొలంలోనే కాకుండా మిగిలిన వారి పొలాలలో కూడా పనులు చేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. వాళ్ళ సంతోషానికి ఉన్నంతలో ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఆ రైతు దంపతులకు తీరనటువంటి లోటు ఏమిటంటే సంతానం లేకపోవటం. వాళ్లకు వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా కానీ సంతానం కలగకపోవడంతో ఆ విషయాన్ని తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉండేవారు. ఆ గ్రామాలకు వచ్చేటువంటి సాధువులను, సత్పురుషులను రైతు దంపతులు సంప్రదించి తమకు సంతానం కలగడానికి మార్గం చెప్పమని కోరుకునేవారు. వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా రైతు భార్య తూచా తప్పకుండా చేసేది. ఆ సాధువులు చెప్పినట్లుగా పూజలు, నోములు తనకు చేతనైనవన్నీ చేసేది. ఇలా ఉండగా వాళ్ళ పూజలు ఫలించి కొన్నాళ్లకు వాళ్లకు లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. అలా సంతానం కలగడంతో రైతు దంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ పిల్లవాడికి ఒక మంచి శుభతరుణంలో కోటయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అలా లేక పిల్లవాడు కలగడంతో రైతు భార్య ఆ పిల్లవాడిని కింద దించేది కాదు. ఏ పని చేసుకుంటున్నా ఆ పిల్లవాడిని తన చంకలో పెట్టుకునే పనులు చేసుకునేది. ఆ పిల్లవాడు కూడా తల్లికి బాగా మచ్చికైనాడు. ఇలా రైతు కుటుంబం చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నది. పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉండడంతో రైతు ఎంతగానో సంతోషపడేవాడు. ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేసేవారు, పశువుల దగ్గర పనులు చేసేవారు. కానీ కోటయ్య మాత్రం ఏ పని చేసేవాడు కాదు. ఆ పిల్లలతో ఆటపాటలతోనే కాలక్షేపం చేసేవాడు. ఎప్పుడైనా రైతు కోటయ్యను కూడా తనతో పాటు పొలానికి కానీ పశువులను మేపటానికి కానీ తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అతడు తండ్రితో వెళ్లేందుకు ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు. అతనికి వంత పాడుతున్నట్లు కోటయ్య తల్లి, నా కొడుకు ఈ పొలం పనులు, పశువుల పనులు చేయవలసిన అవసరం లేదు. వాడు గొప్ప జాతకుడవుతాడు. వాడికి మహారాజ యోగం పడుతుంది. వాడు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని హాయిగా పని వాళ్ళ చేత పనులు చేయిస్తాడు. అంతేగాని ఈ పనులు చేయవలసిన అవసరం నా కొడుక్కి ఏమీ లేదు. కావలసినంత ధనం వాడికి అనుకోకుండానే కలిసి వస్తుంది. అంతేగాని ఈ పనులకు నా కొడుకుని తీసుకొని వెళ్ళొద్దు అంటూ రైతు భార్య అతనిపై గొడవ పడేది. చెయ్యగలిగింది లేక రైతు కొడుకుని ఇంట్లోనే వదిలేసి తన దారిని తనే పనులకు వెళ్ళిపోయేవాడు. దానివల్ల కోటయ్యకు బాగా సోమరితనం అలవాటైపోయింది. అందున తన తల్లి చెప్పినట్లుగానే తనకు అనుకోకుండానే గొప్ప ధనయోగం కలుగుతుందని, తను ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని బ్రతికేయచ్చని కలలు కనేవాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. ఒకరి తర్వాత ఒకరు కోటయ్య తల్లి తండ్రి కూడా కాలధర్మం చెందారు. కోటయ్యకు వివాహం జరగలేదు. కోటయ్య సంగతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఊళ్ళో అతనికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అతనికి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చిన పొలము, పశువులను కూడా వేరే వాళ్ళకి అప్పగించి తను మాత్రం పని పాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఊళ్ళో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని పనులకు వెళుతున్న వాళ్ళని చూసి వాళ్ళని పిలిచి తనతో పాటుగా వచ్చి అష్టాచెమ్మ ఆట ఆడమని, పులి మేక ఆట ఆడమని పిలిచేవాడు. అందుకు వారు కోటయ్యని చూసి, నీకేం బాబు, మహారాజువి, కూర్చొని ఏ గుళ్ళో ప్రసాదమో తిని కాలక్షేపం చేస్తావు,
మాకు అలా కాదు, మాకు కుటుంబాలు ఉన్నాయి, మేము పగలంతా కూడా కష్టపడి పని చేయాలి, రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని సాయంకాలం వేళకు అంత ముద్ద మాకు దొరకదు, మాకు నీతో కూర్చొని ఆట ఆడే అంత ఖాళీ తీరిక మాకు లేదు అంటూ గబగబా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే పక్కనున్నటువంటి వారితో, కోటయ్య మీరు వాళ్ళ మాటలు విన్నారు కదా, వాళ్ళు పగలంతా కూడా పనిచేసినా రాత్రి వేళకు ఇంత ముద్ద కూడా దొరకడం లేదట, అందుకోసమే నేను కష్టపడి పని చేయడం అనే మాటే మర్చిపోయాను, హాయిగా ఇలా కూర్చొని గుళ్ళో ఏ ప్రసాదమో తినేసి కాలక్షేపం చేస్తున్నాను, ఏదో ఒక నాటికి నేను అనుకోకుండా గొప్ప ధనవంతుణ్ణై ఊళ్ళో మీ అందరి చేత కూడా పనులు చేయించుకుంటాను అంటూ గర్వంగా పొగరుగా మాట్లాడేవాడు కోటయ్య. అతడి మాటలను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇలా కాలక్షేపం చేస్తూ రోజులు గడిపేస్తున్నాడు కోటయ్య. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఊరికి జ్ఞానానందుడు అనే గొప్ప సాధువు వచ్చాడు. ఆయన ఎంతో కాలం హిమాలయాలలో ఉండి అక్కడే తపస్సు చేసి ప్రజలకు ఉపయోగపడేందుకు ఎన్నో మంత్ర విద్యలను నేర్చుకున్నాడు. ఎన్నో వనమూలికలకు సంబంధించిన వైద్యం కూడా తెలుసుకున్నాడు. ఆయన గ్రామ గ్రామాన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకున్న కష్టాలను పోగొడుతూ వారికి మంచి మాటలు చెబుతూ వారిని సన్మార్గంలో నడిపించేందుకు తన వంతుగా తన ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అలా ఆ జ్ఞానానందుడు ఈ గ్రామానికి కూడా వచ్చాడు. ఆయన వచ్చాడని తెలుసుకున్నటువంటి గ్రామాధికారి వాళ్ళ గ్రామంలో ఉన్న దేవాలయంలో ఆయన ప్రతినిత్యము ప్రసంగం చేయడానికి ఏర్పాట్లు చేయించాడు. అలాగే ఆ సాధువును తన ఇంట్లోనే ఉంచుకున్నాడు గ్రామాధికారి. మర్నాడు జ్ఞానానందుడి ప్రసంగం మొదలైంది. అప్పుడు ముందుగా ఆ గ్రామాధికారి లేచి, ఈ జ్ఞానానంద సాధువు గారు మన ఊరికి రావడం ఎంతో గొప్ప అదృష్టం, వీరు చెప్పేటువంటి మాటలు దైవవాక్కులు, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో వినండి, ఆయన చెప్పిన మంచి మాటలను పాటించండి, మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయేందుకు మన జ్ఞానానందుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు అన్నట్లు మీ అందరూ కూడా మనకు ఇక్కడ ప్రసంగం జరుగుతున్న నాళ్ళు కూడా ఇక్కడే భోజనాలు చేయండి, సాయంకాలం వేళ వచ్చి అందరూ దైవనామస్మరణ చేసుకోండి అంటూ గ్రామాధికారి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా చెప్పాడు. అయితే కోటయ్యకు దేవుడి భక్తి అన్న ఏమాత్రము శ్రద్ధ లేకపోయినా ప్రతినిత్యము కూడా చక్కగా పంచభాక్ష పరమాన్నాలతో ఉచితంగా భోజనం లభిస్తూ ఉండడంతో ఆ భోజనం తినడం కోసం కోటయ్య ప్రతినిత్యము ఆ ప్రసంగానికి వెళుతూ ఉండేవాడు. జ్ఞానానందుడు ప్రతినిత్యము అక్కడికి వచ్చేటువంటి విశేషమైన భక్తులకు చాలా చక్కగా ప్రసంగాలు చేసేవాడు. ఎన్నో పురాణ కథలను వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు. మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని, ఎంతో పుణ్యం చేస్తే కానీ అదృష్టవశాన ఒక్కసారి మానవ జన్మ రాదని, ఆ మానవ జన్మను సార్థకం చేసుకోమని వచ్చినటువంటి వారందరికీ కూడా చెబుతూ ఉండేవాడు. అయితే జ్ఞానానందుడు చెప్పేటువంటి ఏ మాటలు కూడా కోటయ్యకు ఏమాత్రము నచ్చేవి కాదు. ఎప్పుడైనా ధనవంతుల కథలు చెబుతున్నప్పుడు మాత్రం చాలా ఆసక్తిగా వినేవాడు. ఊళ్ళో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులంటే కోటయ్యకు ఒక విధమైన ఈర్ష్య కలిగేది. వాళ్ళకంత ధనం ఉంది కదా, ఎంతో కొంత ధనాన్ని తనకు ఉచితంగా ఇస్తే తను కూడా ధనవంతుడవ్వచ్చు కదా అని బాగా ఆలోచించుకునేవాడు. కానీ ఎవ్వరూ కోటయ్యని ఇంటి వైపుకు కూడా రానిచ్చేవారు కాదు. ఇలా ఉండగా ఒకనాడు కోటయ్య జ్ఞానానందుడు ప్రసంగం అంతా పూర్తయిన తరువాత అందరూ భోజనాలకు వెళ్ళిపోయాక కోటయ్య ఒక్కడే జ్ఞానానందుడి దగ్గరికి చేరి ఆయనకు భక్తిగా నమస్కరించాడు. కోటయ్యను చూసిన జ్ఞానానందుడు, నాయనా నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు కోటయ్య, అయ్యా నేను ఉన్న ఫలంగా ధనవంతుణ్ణి కావాలి, నేను ధనవంతుణ్ణి కావాలని ఎంతో ఆశతో ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి జ్ఞానానందుడు చిరునవ్వుతో, నీవు ధనవంతుడు కావాలి అంటే కష్టపడి పని చేయాలి, అప్పుడు కదా నీకు ధనం వచ్చేది అని చెప్పాడు. ఆ మాటలకు కోటయ్య చిరాగ్గా మొహం పెడుతూ, ఈ విషయం నాకు చిన్నతనం నుండి తెలుసు, నాకు కష్టపడి పని చేయడం అంటే ఆ మాటే నచ్చదు, నాకు అకస్మాత్తుగా ధనం కలిగేటువంటి ఉపాయము మార్గము ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ప్రకారంగా నేను ధనాన్ని సంపాదిస్తా, అంతేకాని పని పాట చెయ్యమని మాత్రం చెప్పవద్దు అన్నాడు.
కోటయ్య మాటలు వింటున్నటువంటి జ్ఞానానందుడు చిరునవ్వుతో కోటయ్యను చూసి, నాయన, ధనం సంప్రాప్తం అవడం అనేది నీ పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి ఉంటుంది. ఈ జన్మలో అయినా సరే నువ్వు పుణ్యం కనుక చేసినట్లయితే మరు జన్మలో నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు. అంతేకాని ఊరికే అయాచితంగా ధనం రాదు. అయాచితంగా వచ్చినటువంటి ధనము నీకు అపకారం చేస్తుంది, నీకు శాంతినివ్వదు, సంతోషాన్నివ్వదు. నువ్వు కష్టపడి సంపాదించిన ధనం మాత్రమే నీదవుతుంది. ఆ ధనాన్ని నువ్వు పరుల కోసం ఉపయోగించినప్పుడు నీకు పుణ్యం లభిస్తుంది. దానివల్ల మరు జన్మలో నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు అని హితవు చెప్పాడు జ్ఞానానందుడు. ఆ మాటలు కోటయ్యకు ఏమాత్రము నచ్చలేదు. అందుకు కోటయ్య జ్ఞానానందుడిని చూస్తూ, వచ్చే జన్మ కోసం నేను ఇప్పుడు కష్టపడాలా? నా వల్ల కానే కాదు. ఇప్పుడికిప్పుడు నేను ఏదైనా ధనం పొందే మార్గం చెప్పండి. మీరు గొప్ప సాధువులని, చాలా మంత్రశక్తులున్నాయని విని నేను మీ వద్దకు ఎంతో ఆశతో వచ్చాను. నేను ధనం పొందే మార్గం చెప్పండి అని మళ్ళీ అడిగాడు కోటయ్య. అతడిని తేరిపారా చూసిన జ్ఞానానందుడికి విషయం మొత్తం పూర్తిగా అర్థమయ్యింది. కోటయ్య పూర్తిగా సోమరిపోతని, అత్యాశాపరుడని, ధనం కోసమే అతను తన దగ్గరకు వచ్చాడని అర్థమైనటువంటి జ్ఞానానందుడు చిరునవ్వుతూ, అయితే నేను నీకు సులభంగా ధనం పొందే ఒక మార్గం చెబుతాను. నువ్వు ఇక్కడ నుండి ఉత్తరం వైపుగా 30 యోజనాల దూరం వెళ్ళావు అంటే ఒక పెద్ద అడవి కనిపిస్తుంది. ఆ అడవిలో కొంత దూరం ప్రయాణం చేయి. అక్కడ నీకు ఎత్తైన పర్వతం కనిపిస్తుంది. దాని పక్కన ఒక అందమైన కలువల సరస్సు ఉంటుంది. దాని పక్కనే వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఎప్పటి నుండో నివాసం ఉంటున్నాడు. అతడి దగ్గరకు వెళ్ళావంటే అతడు నిన్ను ధనవంతుణ్ణి చేస్తాడు అని చెప్పాడు జ్ఞానానందుడు. బ్రహ్మరాక్షసుడి పేరు వినగానే కోటయ్య హడలిపోయాడు. జ్ఞానానందుడిని చూస్తూ, స్వామి, నేను మిమ్మల్ని ధనవంతుణ్ణి చెయ్యమన్నాను కదా అన్న కోపంతో నన్ను ఆ బ్రహ్మరాక్షసుడికి బలిపెడతారా ఏమిటి? బ్రహ్మరాక్షసుడేమిటి, ధనం ఇవ్వటం ఏమిటి అని తిరిగి ప్రశ్నించాడు. ఆ మాటలకు జ్ఞానానందుడు చిరునవ్వుతో కోటయ్యను చూసి, కోటయ్య, భయపడకు. నువ్వు అనుకునేటువంటి రాక్షసుడు ఇతను కాదు. ఇతను చాలా సాత్వికుడు. శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాడు. నిరంతరము దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళు. అతను చెప్పినట్లుగా చెయ్యి. నీకు ధనం దొరుకుతుంది. అతను ఏం చెబుతాడో అది చేస్తే నువ్వు ధనవంతుడివి అవుతావు అని చెప్పాడు జ్ఞానానందుడు. ఆ మాటలు విన్నటువంటి కోటయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. మరుక్షణమే జ్ఞానానందుడికి భక్తిగా నమస్కరించి అక్కడ నుండి అటే అరణ్యానికి బయలుదేరాడు. అలా 2 రోజుల పాటు ఆ అరణ్యం వైపు ప్రయాణం సాగించాడు కోటయ్య. దారిలో దొరికినటువంటి ఆహారాన్ని తిన్నాడు. అక్కడ ఉన్నటువంటి సరస్సులలోని నీరు తాగుతూ ఎలాగో అష్టకష్టాలు పడి రాక్షసుడు ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు కోటయ్య. కష్టపడకుండా ఉచితంగా ధనం లభిస్తుంది అన్న ఆశతో ప్రయాణించడం వల్ల అతనికి 2-3 రోజులు ప్రయాణం చేసినా ఏ కొద్దిగా కూడా అలసట కలగలేదు. అక్కడికి వెళ్ళినటువంటి కోటయ్య ఆ చుట్టూ చూశాడు. మరుక్షణమే ఆ చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు మనుషుల సంచారం కనపడడంతో ఒక్క ఉదుటిన కోటయ్య ముందుకి దూకాడు. తాటి చెట్టంత ప్రమాణంతో భయంకరంగా ఉన్న రాక్షసుని చూడగానే కోటయ్యకు మొట్టమొదట పై ప్రాణం పైనే పోయింది. కానీ జ్ఞానానందుడు అతను ఎంతో సాత్వికుడని చెప్పడంతో కొంత ధైర్యం తెచ్చుకొని అతని ముందు వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. రాక్షసుడు కోటయ్యను చూస్తూ, ఎవరివి నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డావు? నీకు ప్రాణాలపైన ఆశ లేదా అంటూ పెద్దగా గర్జించాడు. రాక్షసుడి మాటలకు కోటయ్య మొదట భయపడినా తర్వాత మనసులో జ్ఞానానందుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కోటయ్య రాక్షసుడిని చూసి భక్తిగా నమస్కరిస్తూ, అయ్యా, నా పేరు కోటయ్య. నేను చాలా పేదవాడిని. ధనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. మీరు నాకు ధన సహాయం చేస్తారేమో అన్న ఆశతో ఇంత దూరం కష్టపడి వచ్చాను అని చెప్పాడు. కోటయ్య అలా చెప్పగానే రాక్షసుడు పకపక నవ్వుతూ, నీవు ఒట్టి వెర్రివాడిలా ఉన్నావు. నీకు ధనం కావాలి అంటే కష్టపడి పని చెయ్యాలి. కష్టపడి పని చేస్తేనే ధనం వస్తుంది. అంతేకాని ఇలా అడవులు పట్టుకొని తిరుగుతూ ఉంటే అడవులలో ఎవరైనా నీకు మూటలు కట్టి ధనాన్ని ఇస్తారా?
కాబట్టి ఇక్కడ నుండి ఇటే తిరిగి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి పని చేసుకో, ధనం వస్తుంది అని చెప్పాడు రాక్షసుడు. రాక్షసుడి మాటలు వింటున్నటువంటి కోటయ్య రాక్షసుడిని చూస్తూ, సరిగ్గా ఇలాగే జ్ఞానానందుడు కూడా ఇలాగే చెప్పారు. ఆ సాధువు ఇలా చెప్పడంతో నాకు ఆ మాట నచ్చలేదు. అందుకే ఆయనతో తిరిగి అదే సమాధానం చెప్పాను. నేను కష్టపడకుండానే నాకు ధనం కావాలి అని సాధువు జ్ఞానానందుణ్ణి కోరుకున్నాను. అప్పుడు ఆయన నాకు నీ పేరు చెప్పాడు, నువ్వు నాకు ధన సహాయం చేస్తావని కూడా చెప్పారు. అందుకోసమని ఎంతో ఆశతో ధనవంతుణ్ణి కావాలి అన్న బలమైన కోరికతో కష్టపడి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు కోటయ్య. జ్ఞానానందుడి పేరు వినగానే రాక్షసుడు భక్తిగా ఆయనకు నమస్కరించి, ఓహో, నువ్వు జ్ఞానానందుడు పంపితే వచ్చావా? ఆ మాట ముందే చెప్పావు కాదు. నువ్వు ముందే ఆ మాట చెప్పి ఉంటే నేను నిన్ను ఏ ప్రశ్నలు వేసేవాడిని కాదు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు ధనవంతుడివి అయిపోయినట్లే. నేను నిన్ను ధనవంతుడిని చేస్తాను, ఒక్క క్షణం ఇక్కడే ఉండు అంటూ రాక్షసుడు అంతలోనే అదృశ్యమైపోయాడు. అలా అదృశ్యమైన ఆ రాక్షసుడు కొద్ది క్షణాల్లోనే బంగారు వర్ణంతో మెరిసిపోయే ఒక సంచితో పాటుగా కోటయ్య ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ సంచిని తన దగ్గర ఉంచుకొని రాక్షసుడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఎంతసేపటికి ఆ సంచిని తనకి ఇవ్వకపోవడంతో కోటయ్య అయోమయంగా రాక్షసుడిని చూస్తూ, ఇంకా ఆలస్యం దేనికి, నాకు ధనాన్ని ఇవ్వు అన్నాడు. అందుకు రాక్షసుడు పకపక నవ్వుతూ, నీ జీవితకాలం ఆనందంగా సంతోషంగా ఉండటానికి నీకు ఎంత ధనం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. రాక్షసుడి మాటలకు కోటయ్య, అంటే నేను ఎంత ధనం కోరుకుంటే నువ్వు అంత ధనం ఇస్తావన్నమాట అన్నాడు. అందుకు రాక్షసుడు అవునన్నట్లుగా తల ఊపుతూ ఆ సంచిని కోటయ్యకిచ్చాడు. వెంటనే కోటయ్య ఆ సంచిని తెరిచి చూడగానే రాక్షసుడు కోటయ్య వంక చూస్తూ, కోటయ్య, ఒక్క క్షణం ఆగు, నేను చెప్పే మాట విను. నువ్వు ఆ సంచిలో చెయ్యి పెట్టగానే నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. అలా నువ్వు ఎన్నిసార్లు చెయ్యి పెడితే అన్నిసార్లు నీకు బంగారు నాణాలు దొరుకుతూ ఉంటాయి అని చెప్పగానే కోటయ్య వెంటనే అందులో చెయ్యి పెట్టబోయాడు. అప్పుడు మళ్ళీ రాక్షసుడు, ఒక్క క్షణం ఆగు కోటయ్య, నేను చెప్పేది శాంతం విను. ఇది నీ మంచి కోరి, నీ హితం కోరి చెబుతున్నాను. నువ్వు ఆ సంచిలో నుండి బంగారు నాణాలు తీయడం అనేది నీ ఇష్టమే. కానీ ఒక్కసారి నువ్వు ఆహారం కానీ నీరు కానీ తీసుకున్నావంటే ఇంకా ఆ సంచి తన మహిమను కోల్పోతుంది. నీకింకా అది బంగారాన్ని ఇవ్వలేదు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పాడు రాక్షసుడు. అతడి మాటలు వింటున్న కోటయ్య పకపక నవ్వుతూ, ఎవరైనా సరే బంగారు నాణాలు వస్తూ ఉంటే అన్నము, నీళ్లు వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఇప్పటికి నాకు చేసిన సహాయం చాలు, ఇంకా నువ్వు నీ పని చేసుకో, నా పని నన్ను చేసుకొని అని చెప్పాడు. ఆ మాటలకు రాక్షసుడు తనలో తానే నవ్వుకుంటూ పక్కనే ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. యువతల వైపుగా కోటయ్య కూడా ఒక చెట్టు కింద కూర్చొని వెంటనే సంచిలో చెయ్యి పెట్టాడు. అతని చేతికి ఒక బంగారు నాణెం దొరికింది. ఆ నాణ్యాన్ని బయటికి తీసి చూసిన కోటయ్య ఆనందానికి అంతు లేకుండా పోయింది. తన జీవితంలో ఇంతవరకు కూడా తను అటువంటి బంగారు నాణ్యాన్ని చూడలేదు. మరుక్షణమే ఆ నాణ్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ చెయ్యి పెట్టాడు. మళ్ళీ ఒక నాణ్యం దొరికింది. ఇలా అతను చెయ్యి పెడుతున్న ప్రతిసారి కూడా అతనికి నాణ్యాలు దొరుకుతూనే ఉన్నాయి. ఆ నాణ్యాలన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ ఎంతో ఆనందపడిపోతున్నాడు కోటయ్య. అలా పొద్దున మొదలుపెట్టిన కోటయ్య మధ్యాహ్నం అయినా కానీ ఇంకా ఆ సంచిలో నుంచి నాణ్యాలు తీస్తూనే ఉన్నాడు. ఇంతలో దూరంగా కూర్చొని ఉన్నటువంటి రాక్షసుడు కోటయ్యను చూసి, కోటయ్య, మధ్యాహ్నమైంది, ఎప్పుడు ఏ తిండి తిన్నావో ఏమో, నేను నీకు ఆహారం తెచ్చి పెడతాను, ఆహారం తీసుకో కోటయ్య అని చెప్పాడు. ఆ మాటలకు కోటయ్య, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఆహారం గురించి గుర్తు చేయవద్దు, నా పని నన్ను చేసుకొని నన్ను పని విషయంలో కదిలించవద్దు అంటూ గట్టిగానే చెప్పాడు కోటయ్య. అతని మాటలకు రాక్షసుడు పకపక నవ్వుకుంటూ మళ్ళీ వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. కోటయ్య ఇలా నాణ్యాలు తీస్తూనే ఉన్నాడు. సాయంకాలమైంది, సూర్యాస్తమయం అవుతూ ఉన్నది. కోటయ్య పొద్దుట నుండి సంచిలో నుండి తీసిన నాణ్యాలన్నీ కూడా సుమారు ఒక బిందె నిండా కూడా తయారయ్యాయి. అవన్నీ చూసినటువంటి రాక్షసుడు కోటయ్య దగ్గరకు వచ్చి, కోటయ్య, నా మాట విను, ఇప్పుడైనా ఆహారం తీసుకో, నువ్వు హాయిగా బ్రతకడానికి ఈ బంగారు నాణ్యాలు సరిపోతాయి, నా మాట విని ఏదైనా ఆహారం తీసుకో అని హితవు చెప్పాడు రాక్షసుడు. కానీ కోటయ్యకు రాక్షసుడి మాటలు ఏమాత్రము నచ్చలేదు.
రాక్షసుడిని చూస్తూ కోటయ్య, నీకు ఆహారం కావాలంటే నువ్వు వెళ్ళి తిను, అంతేకాని నాకు ఆహారం అవసరం లేదు. ఇలా బంగారు నాణాలు వస్తూ ఉంటే ఆహారం వైపుకి ఎవరి మనస్సు మళ్ళదు. దయచేసి నన్ను ఇంకా ఈ విషయంలో కదిలించవద్దు. నీ సలహాలకు సూచనలకు ధన్యవాదాలు, నువ్వు వెళ్ళిపో అంటూ కోపంగా చెప్పాడు కోటయ్య. చెయ్యగలిగింది ఏమీ లేక రాక్షసుడు దూరంగా వెళ్ళిపోయి చెట్టు కిందే కూర్చున్నాడు. రాత్రి అయ్యిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి కోటయ్య సంచిలో నుండి నాణేలు తీస్తూనే ఉన్నాడు. మర్నాడు సూర్యోదయమైంది. రాక్షసుడు ఉండబట్టలేక కోటయ్య దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా కోటయ్యను చూస్తూ, మిత్రమా, నా మాట విను, ఇప్పుడైనా సరే ఆహారం తీసుకో. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న ఈ బంగారు నాణేలు నీకు చక్కగా జీవితాంతం ఆనందంగా ఉండేందుకు సరిపోతాయి అని చెప్పాడు. రాక్షసుడి మాటలకు కోటయ్య ఒకంత నీరసంగా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, నాకు సరిపోతాయి సరే, నా పిల్లలకు, నా మనవళ్లకు, మునిమనవళ్లకు కూడా కూర్చొని తిన్న తరగనంత బంగారు నాణేలు నాకు కావాలి. అందుకోసం నా శక్తి ఉన్నంత వరకు నేను నాణేలు తీస్తూనే ఉంటాను. నన్ను ఇంక నువ్వు కదిలించవద్దు, నాకు ఓపిక తగ్గిపోతుంది అని చెప్పాడు కోటయ్య. చేయగలిగింది ఏమీ లేక రాక్షసుడు దూరంగా వెళ్ళిపోయాడు. కానీ రాక్షసుడు కోటయ్య మీద ఎంతో ప్రేమతో 3-4 గంటలకు ఒకసారి వచ్చి కోటయ్యను ఆహారం తీసుకోమని, నీరు తీసుకోమని ఎంతగానో బ్రతిమిలాడుతూ హితవు చెప్పాడు. కానీ కోటయ్య మాత్రం రాక్షసుడి మాటలు ఏమీ వినిపించుకోలేదు. రెండో రోజు కూడా సాయంకాలం వేళ అవుతూ ఉన్నది. అప్పుడు రాక్షసుడు కోటయ్య దగ్గరకు వచ్చి, మిత్రమా, నీ హితం కోరి చెబుతున్నాను, ఏదైనా ఆహారం తీసుకో. నువ్వు పోగు చేసిన ఈ నాణేలు నువ్వు చెప్పినట్లుగా మీ తరతరాలు తిన్నా కానీ తరగదు అని చెప్పాడు. ఆ మాటలకు కోటయ్య, మిత్రమా మిత్రమా అంటూ ఉన్నావు, కానీ నేను బంగారం సంపాదించడం నీకే ఇష్టం లేనట్లుంది. అందుకోసమే కొద్దిసేపటికి నా దగ్గరకు వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు. నేను పిలిచే వరకు నువ్వు ఇంక ఇక్కడికి రావద్దు, దయచేసి దూరంగా వెళ్ళిపో అని చెప్పాడు కోటయ్య. చెయ్యగలిగిందేమీ లేక బ్రహ్మరాక్షసుడు దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఆ రోజు కూడా రాత్రి అయిందన్న విషయం మర్చిపోయి ఎంతో నీరసంగా ఉన్నా కానీ కోటయ్య సంచిలో నుండి నాణేలు తీస్తూనే ఉన్నాడు. మరునాడు సూర్యోదయమయ్యింది. కోటయ్యకు 2 రోజుల నుండి ఆహారము నీళ్లు లేకపోవడం వల్ల ఎంతో నీరసంగా ఉన్నాడు. కానీ తన పని తను చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారిగా కోటయ్యకు విపరీతమైన నీరసం ఆవహించడంతో తను తీసినటువంటి బంగారు నాణేల మీదనే పడిపోయాడు. కోటయ్య అలా పడిపోగానే మరుక్షణమే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలోని ఒక దివ్యశక్తి కోటయ్య పోగు చేసిన బంగారం పైన పడింది. అందులో నుండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు కోటయ్య శరీరాన్ని తాకగానే అప్పటి వరకు మనిషి రూపంలో ఉన్నటువంటి కోటయ్య భయంకరమైన బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు. రాక్షసుడి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి మనిషిగా మారిపోయాడు. క్షణాల్లోనే ఇదంతా కూడా జరిగిపోయింది. అలా తేరుకున్నటువంటి కోటయ్య ఒక్కసారిగా పైకి లేచి వికృతంగా మారిపోయిన తన రూపాన్ని చూసి బోరున విలపిస్తూ ఎదురుగా మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిని చూసి, అంతా మోసం, దగ, కుట్ర, నన్ను నమ్మించి ఇంత పని చేశావు. ఇప్పటి వరకు కూడా మిత్రమా అంటూ నాకు మేలు చేసినట్లుగా నటించావు. నీలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు అంటూ కోపంగా అరిచాడు కోటయ్య. ఆ మాటలకు ఆ రాక్షసుడి రూపంలో ఉన్న వ్యక్తి కోటయ్యను చూసి, మిత్రమా, నేను నీకు ఎంతో మేలు చేయాలని చూశాను. నా పేరు నాగేశం. నేను కూడా నీలాగానే అత్యాశాపరుడను, సోమరిపోతును, ఏ పని చేసేవాడిని కాదు. నా అన్నదమ్ములు నా సోమరిపోతుతనాన్ని తట్టుకోలేక ఇంట్లో నుండి బయటకు గెంటివేశారు. నా భార్య పిల్లలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతమంది నన్ను వదిలేసినా నేను మాత్రం సోమరిపోతుతనాన్ని వదిలిపెట్టలేకపోయాను. అయాచితంగా ధనవంతుణ్ణి కావాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేశాను. ఏ రోజు కూడా కష్టపడి పని చేయాలి అని నేను అనుకోవడాన్ని ఇష్టపడేవాడిని కాదు. ఒకనాడు ఈ సాధువు చెప్పినట్లుగానే నేను కూడా ఈ అరణ్యానికి ధనం కోసమే వచ్చాను. నీలాగానే అప్పుడు నేను నీకు చెప్పినట్లుగా అప్పుడు ఉన్నటువంటి రాక్షసుడు నాకు ఎన్నో హితోక్తులు చెప్పినా అవి ఏవీ కూడా నా చెవులకి ఎక్కలేదు. ధనం మీద అత్యాశతో నేను కూడా తిండి నీళ్లు మానేసి 2 రోజుల పాటు ధనం తీస్తూనే ఉన్నాను. ఇదిగో నీకు పట్టిన గతే నాకు ఆ రోజున పట్టింది. నేను నీకు ఈ గతి పట్టకూడదని, నువ్వు ఇలాంటి అవస్థలు పడకూడదని ఎన్ని రకాలుగా నిన్ను హెచ్చరించాను.
నువ్వే ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు మనిషి రూపంలో మారిపోయిన నాగేశం. అతని మాటలకు కోటయ్య అవునన్నట్లుగా తల ఊపి, మరైతే నాకు ఈ రాక్షస రూపం ఎప్పుడు పోతుంది మిత్రమా అని అడిగాడు. అందుకు నాగేశం అతడిని చూస్తూ, నీలాగే మళ్ళీ అత్యాశాపరుడు సోమరిపోతైన మనిషి వచ్చే వరకు నీకు ఈ అవస్థలు తప్పవు. సదా దైవనామాన్ని ధ్యానిస్తూ ఉండు అంటూ నాగేశం కష్టపడి సంతోషంగా బ్రతికేందుకు తన గ్రామం వైపు బయలుదేరి వెళ్ళిపోయాడు. మనకు బాబాగారు చెప్పేటువంటి మాట ఇదే. తల్లి, నీకు అపకారం చేసిన వారైనా అవమానం చేసిన వారైనా ఎవరైనా కానీ నువ్వు ఎల్లప్పుడూ అందరూ బాగుండాలి అని సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకో. అప్పుడు నువ్వు బాగుండేటట్లు నేను నా మహిమను నీ యందు తప్పకుండా చూపించగలను. నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుంది అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.